ప్రపంచ నలుమూలలో ఉన్న కమ్మ బంధువులకి సోదర సోదరీమణులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మీకు తెలుసు, గత సంవత్సరం జూలైలో హైదరాబాద్ హెచ్ఏసిసిలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేజీఎఫ్ ఆధ్వర్యంలో. కేజీఎఫ్ అంటే కూడా మీకు తెలుసు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. అది గత సంవత్సరం ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కమ్మవారందరికీ ఒక ప్రపంచ వేదిక అవసరమని భావించి లైక్ మైండెడ్ కులాభిమానం ఉండి లైక్ మైండెడ్ పీపుల్తో ఈ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రపంచ సభలు ఏర్పాటు చేసుకున్నాం. 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అది ఆహ్వానం మేరకు డెలిగేట్స్ మీటింగ్. 32 దేశాలతో పాటు భారతదేశ నలుమూలల, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, ఇలా భారతదేశంలో నలుమూలల నుంచి ఉన్న కమ్మ సంఘాల ప్రతినిధులు, పెద్దలు హాజరు కావడం జరిగింది. దానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరై కమ్మ అంటే అమ్మ లాంటిది అని మన యొక్క ఔన్నత్యాన్ని, మన కులం యొక్క గొప్పదనాన్ని, మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటమే కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి మన గురించి మాట్లాడటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఈ యొక్క కేజీఎఫ్ ఉద్దేశాలు ఏంటంటే, కమ్మవారు అనగానే మేము కేజీఎఫ్ పెట్టే ముందు కూడా ఎందుకు పెడుతున్నారు, అన్ని రంగాల్లో మీరే ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఇంకా ఏం ఆశించి మీరు కేజీఎఫ్ అనేది పెడుతున్నారు, ఇంకేం కావాలని పత్రికా విలేకరుల సమావేశంలో కొందరు విలేకరులు ప్రశ్నించడం జరిగింది. వారికి నేను చెప్పిన మాట ఒకటే, మీకు కనిపిస్తున్న ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు మా దాంట్లో 2-3% వరకే. మా దాంట్లో ఎక్కువ శాతం మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా దారిద్ర్య రేఖ కంటే దిగువను కూడా కొన్ని లక్షల మంది కమ్మవారు ఉన్నారు. వారిని చేయూతనిచ్చి వారిని పైకి తీసుకొచ్చి వారిని కూడా సమాజంలో ఒక గౌరవమైన స్థానం వారికి కూడా కల్పించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది.